నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సాల్మన్ గారు నమస్తే అండి విష్ణు గారు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది సాల్మన్ గారు మన ఇద్దరం కూర్చొని సెషన్ చేసి చాలామంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు సాల్మన్ గారితో మరికొన్ని సెషన్స్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్ చేయండి అంటే కూడా చాలామంది అడుగుతున్నారు అందుకే ఇవాళ ఉన్న పలంగా మిమ్మల్ని మా స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది అయితే చాలామంది అడుగుతున్న టాపిక్ ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత నుంచి ఈ సేవింగ్స్ మీద అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ మీద చాలామంది అవగాహన పెంచుకుంటూ మార్కెట్లోకి వస్తున్నారు కానీ బట్ కరెక్ట్గా ఏది రైట్ ప్రోడక్ట్ ఏంటనేది కరెక్ట్గా పిక్ చేసుకోలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి కానీ సేవింగ్స్ చేసే వాళ్ళకి కానీ మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు ఏది రైట్ ప్రోడక్ట్ అని చెప్పడానికి విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలండి విష్ణు గారు మీరు అన్నట్లుగా మన కరోనా తర్వాత డిజిటల్ అవేర్నెస్ పెరగటం వల్ల ఎగ్జాక్ట్లీ చాలామంది డిమ్యాట్ అకౌంట్లు తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు అయితే శుభపరిణామం విష్ణు గారు అయితే మనకి ఏ వ్యక్తి అయినా ఒక యూత్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ సేవింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు విష్ణు గారు ఫస్ట్ వాళ్ళకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి అంటే అతను ఎర్నింగ్ మెంబర్ కాబట్టి అన్ఫార్చునేట్గా ఏమన్నా అయితే కుటుంబానికి రక్షణ నిధి కల్పించాలి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి రక్షణ నిధి చాలా మంచి మాట చెప్పారు రక్షణ నిధి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే ఏమన్నా మనం అడ్మిట్ అయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్లోంచి తీస్తాం ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏది ఉండదు కాబట్టి సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి మూడవది విష్ణు గారు ఎమర్జెన్సీ ఫండ్ సపోజ్ నేను సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని చెప్తుంటాను అందుకని సపోజ్ ఒక 10,000 సంపాదించే వ్యక్తి నెలకి చిన్న ఉద్యోగస్తుడు కూడా ఒక 6 months శాలరీ అట్లీస్ట్ 5 to 6 months శాలరీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉంచుకోవాలి ఎప్పుడైనా జాబ్ పోయినా కానీ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్లోంచి అమౌంట్ తీయకుండా తర్వాత విష్ణు గారు 30% సేవింగ్స్ చేస్తే మంచిది అయితే 30% అంటే 10,000లో 3,000 కొంతమంది అనుకోవచ్చు నీడ్స్ సరిపోగొట్టి అట్లీస్ట్ ఒక 20% అంటే నెలకి ₹1,00,000 వస్తే ఒక 20,000 కనీసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏం ప్రధానంగా చూసుకోవాలంటే విష్ణు గారు ఇన్ఫ్లేషన్ ప్రధానంగా చూసుకోవాలి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ద్రవ్యోల్బణం అంటే మన ప్రతి రూపాయి ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది డబ్బు చెదలబట్టినట్టుగా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి గత 3 నెలల క్రితం పెట్రోల్ రేట్ ఎంత ఇప్పుడు ఎంత ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కారణాలు ఏవైనా కావచ్చు ఉక్రెయిన్ యుద్ధం వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు కూరగాయల రేట్లు ఇవన్నీ పెరగటం వల్ల డబ్బు విలువ తగ్గిపోదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఎక్కడ వస్తాయో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి జనరల్గా ఇన్ఫ్లేషన్ బీట్ చేసేవి 2 సెక్టార్స్ ఉన్నాయి ఒకటి రియల్ ఎస్టేట్ 2 ఈక్విటీ డైరెక్ట్ ఈక్విటీ అంటే స్టాక్స్ డైరెక్ట్గా కొనుక్కోవటం ఇండైరెక్ట్ ఈక్విటీ అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇందులో మనకి ఈక్విటీస్లో 15 to 20 ఒక్కొక్కసారి స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే 25% రిటర్న్స్ కూడా కాంపౌండ్ రిటర్న్స్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్లో మాత్రం పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే కానీ మనం ఇన్వెస్ట్ చేయలేం సామాన్య మానవులు చిన్న మొత్తంతో నెలకు 500తో కూడా లాంగ్ టర్మ్లో 30-35 years ఉంటే ₹1 కోటి సంపాదించుకోగలిగే అవకాశం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంది డైరెక్ట్ స్టాక్స్లో మనం స్టాక్స్ కొనాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి అయితే మనకు నాలెడ్జ్ కూడా ఉండాలి ఏ స్టాక్స్ పిక్ చేసుకుంటే ఎలా రిటర్న్స్ వస్తాయి ఎప్పుడు అమ్మేయాలి ఏంటి అని నాలెడ్జ్ ఉండాలి డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు మనకి నాలెడ్జ్ ఉంటే ఇన్వెస్టర్కి నాలెడ్జ్ ఉంటే యూ కెన్ చూస్
అయితే డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళటానికి ఏమిటంటే కొన్ని స్టాక్స్ చాలా హై రేట్లో ఉంటాయి. ఎంఆర్ఎఫ్ స్టాక్ కానీ ఇట్లాంటివి కొన్ని వేలల్లో ఉంటాయి. అప్పుడు చిన్న ఇన్వెస్టర్స్కి అలాంటి స్టాక్స్ కొనే అవకాశం ఉండదు. రెండవది ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు అతను రియలైజ్ అయ్యే లోపే ఆ స్టాక్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే విష్ణు గారు, మనకి 5-6 వేల కంపెనీస్ ఉన్నాయి లిస్ట్ అయ్యి. పెన్నీ స్టాక్స్కి తక్కువ రేటుకి వస్తాయని చాలామంది వెళ్తుంటారు. అక్కడ జీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. డైరెక్ట్ స్టాక్స్ మైనస్ జీరో అయ్యే ఉంటుంది. అలాగే ఇంట్రాడేకి చాలా నాలెడ్జ్ ఉండాలి. అదే రోజు కొనాలి, అదే రోజు అమ్మాలి, అంటే అదే రోజు అమ్మాలి, అదే రోజు కొనాలి. అంటే అక్కడ ఒక వ్యక్తికి 5,000 వస్తుందంటే ఇంకొక వ్యక్తికి 5,000 పోతుంది. ఎగ్జాక్ట్లీ, ఒకరికి వస్తున్నాయి అంటే ఇంకొకరికి పోతుంది. ఇంట్రాడే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా 1 మంత్ కాంట్రాక్ట్, 2 మంత్స్ అలా ఉంటుంది. అది కూడా ఏమిటంటే దానికి కూడా నాలెడ్జ్ ఉండాలి. ఒక మంత్లో ఏమవుతుంది ఆ స్టాక్ కానీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఏమవుతుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఇదంతా నాలెడ్జ్ బేస్డ్, నాలెడ్జ్ని బట్టి డబ్బు వస్తుంది. అయితే నాకు నాలెడ్జ్ లేదు కానీ నేను మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి ఏ రిస్క్ లేకుండా అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుకుంటే అసలు చదువురాని వ్యక్తి కూడా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద్వారా ఒక 30 to 40 కంపెనీస్లో స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఓకే విష్ణు గారు, అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అన్ని రంగాలు. ఒక రంగంలో తీసుకుంటే ఫార్మా ఒక రంగం, బ్యాంకింగ్ ఒక రంగం, ఐటీ ఒక రంగం, ఇలాంటి రంగాల్లో తీసుకుంటే ఏమవుతుందంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. కానీ డైవర్సిఫైడ్ తీసుకుంటే 10 నుంచి 15 రంగాల్లో పెడతారు కాబట్టి ప్రతి రంగంలో మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. అతను కేర్ తీసుకుంటాడు ఏ సెక్టార్లో ఎంత పెట్టాలన్నది. కాబట్టి మనకి ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో జీరో అయిపోయిన మ్యూచువల్ ఫండ్స్ లేవు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, మార్కెట్కి అనుగుణంగా ఆధారపడి ఉంటాయి, రిటర్న్స్ గ్యారంటీ ఉండదు. కానీ ఎవరైతే 7 years 10 years ఇంకా అబోవ్ ఉంటారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో 12% నుంచి 20-25% రిటర్న్స్ కూడా వస్తున్నాయి. సో లాంగ్ టర్మ్, లాంగ్ టెన్యూర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా విష్ణు గారు ఈక్విటీలో షార్ట్ టర్మ్ హై రిస్క్, లాంగ్ టర్మ్ మైన్యూట్ రిస్క్. ఈక్విటీ అయినా కానీ ఇఫ్ యూ స్టే more than 7 years, more than 10 years, more than 15 years రిస్క్ తగ్గిపోతుంది. మరి ఫండ్ ఎప్పుడు ఒకేలాగా వెళ్తుందా, ఎప్పుడు ఇలాగే పెరుగుతూ ఉంటుందా? పెరగదు. ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ 5,000 కడుతున్నాను, సపోజ్ ఇయర్కి 60,000, 5 years 3 lakhs. ఓకే విష్ణు గారు, సపోజ్ 6 lakhs అయింది 5 yearsలో. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఎప్పుడు ఆటుపోట్లు ఉంటాయి, మార్కెట్లో కరెక్షన్ వస్తే 6 lakhs 5 కూడా అవుతుంది, 4 కూడా అవుతుంది. కానీ మళ్ళీ వెయిట్ చేస్తే పెరుగుతూ ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ ఉండండి, ఒక లక్ష్యం కోసం చేయండి. మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ఎగ్జిట్ కావద్దు, అప్పుడు కడుతూ ఉంటే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. లక్ష్యం నెరవేరే వరకు ఉంటే మీకు more than 12%, 15%, 18% వరకు కూడా రిటర్న్స్. 20 years పూర్తయిన ఫండ్స్ చాలా ఉన్నాయి, మీరు గూగుల్లో కొట్టి చూడండి. 18% అబోవ్ అంటే 5,000 మంత్లీతో 20 yearsలో 1 crore అయిన ఫండ్స్ చాలా ఉన్నాయి. సో నేను యూత్కి ఇచ్చే సందేశం ఏమిటంటే డైరెక్ట్ స్టాక్స్ మీకు సబ్జెక్ట్ ఉంటే వెళ్ళండి, పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడేకి నాలెడ్జ్ ఉంటేనే వెళ్ళండి. హోల్డింగ్స్ అంటే ఒక సెన్సెక్స్ స్టాక్స్, నిఫ్టీ స్టాక్స్ మీకు సేఫ్ ఉంటాయి. అవి కాకుండా ఈ రిస్క్ నాకు వద్దు, నేను ప్రతిరోజు చూడలేను, నా డ్యూటీలో నేను బిజీగా ఉంటా అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వెరీ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ టు బీట్ ది ఇన్ఫ్లేషన్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ అనేవాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అదేవిధంగా సేవింగ్స్ కానీ అసలు ఏ విధంగా పిక్ చేసుకోవాలి, ఎటువంటి రైట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ యాజమాన్యం మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.